ఎంసెట్ ఎగ్జామ్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో మీకు ఎంసెట్ ఎగ్జామ్ రాసేంత వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ కూడా నేను సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, అలానే సెమ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలానే బీటెక్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో చేశాను. సో మీకు నేను ఇప్పటి నుంచే ఎంసెట్ నుంచి బీటెక్ లో సెమ్ ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా మీకు హెల్ప్ చేస్తాను. సో మీరు ఈ ఎంసెట్ రిలేటెడ్ డౌట్స్ కాదు, బీటెక్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ VK186. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే, నా పేరు వినోద్. నేను రీసెంట్ గా సెకండ్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేశాను. నేను నార్మల్ గా బీటెక్ స్టూడెంట్స్ కి అండ్ బీటెక్ లకి ఎంట్రీ అయ్యే స్టూడెంట్స్ కి అయితే వీడియోస్ చేసి హెల్ప్ చేస్తుంటాను. సో బీటెక్ స్టూడెంట్స్ కి అయితే సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి అండ్ మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి వీడియోస్ చేస్తుంటాను. బీటెక్ లకి ఎంట్రీ అయ్యే స్టూడెంట్స్ కి అయితే ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ అండ్ కాలేజ్ జాయినింగ్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా బీటెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తుంటాను. సో నార్మల్ గా ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ కి చాలా వీడియోస్ అయితే చేశాను, సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలని. ఆ వీడియోస్ అయితే చాలా మంది స్టూడెంట్స్ కి అయితే హెల్ప్ అయ్యాయి. నెక్స్ట్ రీసెంట్ గా ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ కూడా చాలా మంది స్టూడెంట్స్ కి అయితే హెల్ప్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో రీసెంట్ గా ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాసింటారో ఆ స్టూడెంట్స్ కి అయితే చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ డౌట్స్ ఏంటంటే, కీ పేపర్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు, నెక్స్ట్ కాలేజ్ జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది, కాలేజ్ సెలక్షన్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటి అనే అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఇంటి వరకు చూసారంటే ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే, ఫస్ట్ కీ పేపర్ ఎప్పుడు వస్తుంది, ఎంసెట్ రిజల్ట్స్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళకి. సో ఇక్కడ నుంచి మీకు బీటెక్ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలిస్తేనే మీకు క్లియర్ అవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు తెలుస్తుంది. కీ పేపర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కీ పేపర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, బీటెక్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అయితే ఒకటి ఇచ్చింటాను, అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఒకటి ఇచ్చింటాను. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎవ్రీ అప్డేట్, ఎంసెట్ రిలేటెడ్ ఎవ్రీ అప్డేట్ కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కానీ రీల్ కానీ చేస్తుంటాను. సో ఎంసెట్ రిలేటెడ్ ఏ అప్డేట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే నేను అప్డేట్ ఇస్తుంటాను. అండ్ లాంగ్ ఫార్మేట్ ఏదైనా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు యూట్యూబ్ లో లాంగ్ ఫార్మేట్ వీడియో అయితే నేను చేస్తుంటాను. సో నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసి మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి, మీకు అయితే యూజ్ అవుతుంది. నేను అక్కడ కూడా టెక్నికల్ రిలేటెడ్ మీరు ఏం నేర్చుకోవాలి, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఏం నేర్చుకోవాలి అంతా కూడా క్లియర్ గా ఇన్స్టాగ్రామ్ అయితే నేను చెప్తాను. సో ఈ వీడియోని ఇంటి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసి పెట్టుకోవాలి అని మీకు ఉంటే కన్నా నేను చెప్తాను చూడండి. మీరు బీటెక్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఫోర్త్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు మీకు హెల్ప్ చేస్తాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటే, నెక్స్ట్ మీరు ఏం హార్డ్ వర్క్ చేస్తే మీకు జాబ్ వస్తుంది అనేది మీకు క్లియర్ గా నేను వీడియోస్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నా వీడియోస్ ఫాలో అయినా కూడా మీకు జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. నేను నా నుంచి నేను ఏం హెల్ప్ చేయాలో అవన్నీ కూడా మీకైతే హెల్ప్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో ఫస్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి కీ పేపర్ రిజల్ట్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చూద్దాం. థర్డ్ పాయింట్, కాలేజ్ సెలక్షన్ ఎప్పుడు చేసుకోవాలి అది ఒకటి చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏ కాలేజ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఫోర్త్ పాయింట్ లో చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే, ఫిఫ్త్ స్టెప్ కాలేజ్ జాయినింగ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ జాయిన్ అయినప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అండ్ ఏం చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూస్తాం. సో అంతేకాకుండా బీటెక్ రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్తే నెక్స్ట్ ఆ వీడియో మీకు చేసి మీకు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. ఇంకా వీడియోని టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ పాయింట్, కీ పేపర్ 99% మీ రిజల్ట్స్ అనేది ఇక్కడే చెప్పేస్తుంది. కీ పేపర్ 99% 100% ఎందుకు చెప్పట్లేదు బ్రో అంటే, 100% చెప్పలేదు. ఎందుకంటే మీరు రాసిన షిఫ్ట్ ప్రకారం మీకు మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి, లేకుంటే డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నేను 100% చెప్పడం లేదు, 99% మీరు ర్యాంక్ కి ఇప్పుడే తెలుసుకోవచ్చు, ర్యాంక్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు మీకు కీ పేపర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలిస్తే. సో ఈ కీ పేపర్ అనేది 23rd, సో 23rd మే అనేది ఈ కీ పేపర్ అనేది రిలీజ్ చేస్తారు, అది సాటర్డే. సో సాటర్డే ఈవినింగ్ లోపు అనేది మీకు కీ పేపర్ వస్తుంది, మీరు అక్కడే చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. మీ క్వశ్చన్ పేపర్ మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ మీరు రాసింటారో ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ పేపర్ అనేది టోటల్ గా వస్తుంది. మీరు పెట్టిన ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా డీటెయిల్ గా వాళ్ళు ఇస్తారు, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను క్లియర్ గా ఆల్రెడీ వీడియోస్ చేసి చెప్పాను. సో ఇక్కడ క్యాస్ట్ ప్రకారం అయితే ఉంటుంది. ఓసీబీసీ వాళ్ళకైతే 40+ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ SC ST వాళ్ళకైతే అసలు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయినడానికి ఛాన్స్ ఉంది.
సో నేను అందుకే చెప్తున్నాను, ఓసీబీసీ స్టూడెంట్స్ కి 40+ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ పడుతుంటారు, 40+ కీ పేపర్ లో రాకుంటే నేను డిస్క్వాలిఫై అవుతానేమో, 40+ కీ పేపర్ లో రాకుంటే నేను డిస్క్వాలిఫై అవుతానేమో అనుకుంటుంటారు. అలా కాదు, కొన్ని షిఫ్ట్స్ డిఫికల్ట్ ఉంటాయి, అప్పుడు 2 or 3 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు టెన్షన్ పడిన అవసరం లేదు, కీ పేపర్ చూసుకొని సో మీకు మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే 1% ఛాన్స్ ఉంది, మార్క్స్ రిడ్యూస్ చేసేందుకు కూడా ఛాన్స్ ఉంది. అది షిఫ్ట్ ఒకవేళ ఈజీ అనేది ఆ రోజు షిఫ్ట్ ఈజీ ఉంటే అప్పుడు వాళ్ళకి అనేది మార్క్స్ అనేది రెడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. సో నేను అన్ని రీసెర్చ్ చేసి ఒకవేళ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఏ షిఫ్ట్ హార్డ్ గా ఉండింది, ఏ షిఫ్ట్ ఈజీగా ఉండింది అనేది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి మీ షిఫ్ట్ ఎప్పుడు ఉంది, మీ ఎగ్జామ్ ఎప్పుడు రాశారు, అసలు షిఫ్ట్ ఈజీ వచ్చిందా డిఫికల్ట్ గా వచ్చింది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో కీ పేపర్ గురించి ఇది. నెక్స్ట్ ఎంసెట్ రిజల్ట్స్ అనేది June 1 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. 90% June 1 రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేశారంటే కన్ఫామ్ గా చెప్పడం లేదు. సో అక్కడ ఏంటంటే రిలీజ్ డేట్ అని కన్ఫామ్ గా చెప్పడం లేదు. 90% June 1 వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పారు. సో 90% June 1 రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మీరు అప్పుడు క్లియర్ గా మీ ర్యాంక్ అనేది చూసుకోవచ్చు. ఆ ర్యాంక్ చూసుకున్న తర్వాత కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాలేజ్ ఎంసెట్ ర్యాంక్ వచ్చినాక మీరు కాలేజ్ అది ఒక ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. ఆ ర్యాంక్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అది ఇంపార్టెంట్ కాబట్టి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ర్యాంక్ కార్డ్. సో నెక్స్ట్ ప్రాసెస్ థర్డ్ స్టెప్ ఏంటంటే కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్. ఈ కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్ చాలా మంది ఇక్కడే వేస్ట్ చేస్తారు వాళ్ళ సీట్ ని. ఏంటంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్ 1 lakh అబౌవ్ ఉంటుంది. ఆ 1 lakh అబౌవ్ ర్యాంక్ ని 30K ర్యాంక్ ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తారు. అదే మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే మీకు 1 lakh అబౌవ్ కాలేజ్ వస్తే మీరు 30K ర్యాంక్ ఉన్న కాలేజ్ పెడితే, కట్ ఆఫ్ లో 30 ర్యాంక్ ఉన్న కాలేజ్ మీరు పెడితే మీకు ఏ కాలేజ్ కూడా మీకు రాదు. సో మీకు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా మీకు ఏ కాలేజ్ అనేది చూపిదు. ఇంకా అక్కడ కూడా సో మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది బ్రాంచ్ వైజ్ అండ్ కాలేజ్ వైజ్ అండ్ అలానే క్యాస్ట్ వైజ్ అనేది ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. సో డిస్క్రిప్షన్ లో ఒకవేళ కుదిరితే నేను కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా నేను ఇక్కడైతే ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు ఏంటి, నా బ్రాంచ్ ఏంటి, నా క్యాస్ట్ ఏంటి అండ్ నేను ఏ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు అని కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని చూసుకొని ఆ కట్ ఆఫ్ రిజల్ట్స్ చూసుకొని మీరు కాలేజెస్ అనేది పెట్టుకోవచ్చు. సో కాలేజెస్ పెట్టుకునేటప్పుడు ఒక మంచిగా 1 day బిఫోర్ అన్ని కూర్చొని ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్ పెట్టుకోవాలి, ఇలా అన్ని కూడా మీరు డిసైడ్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలనుకుంటున్నానంటే కాలేజ్ ఇంపార్టెంటా, బ్రాంచ్ ఇంపార్టెంటా. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి ఏఎన్డిఎస్, సిఎస్టి, సైబర్ సెక్యూరిటీ ఈ బ్రాంచెస్ కి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే వెళ్తున్నారు. సో నేను అందుకే చెప్తున్నాను బ్రాంచ్ ఇంపార్టెంట్, కాలేజ్ ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఆ వీడియో ఒకవేళ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ వీడియో బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ అని కామెంట్ చేయండి, ఆ వీడియోని చేద్దాం. సో మీకు డౌట్స్ అనేది కూడా క్లారిఫై చేస్తాను, బ్రాంచ్ ఇంపార్టెంటా లేకపోతే కాలేజ్ ఇంపార్టెంట్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ముందు ఒక రోజు కూర్చొని మీరు ఏ కాలేజ్ కావాలి, మీకు దగ్గర ఉన్న కాలేజీలు ఏంటి, మీరు దూరంగా వెళ్ళాలనుకుంటున్నారా, ఇదంతా కూడా ముందే చూసుకొని మీరు ఏ కాలేజ్ వెళ్ళాలో మీరే చూస్ చేసుకోండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్. రిజల్ట్స్ వచ్చేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత 20 days తర్వాత వస్తుంది. 20 days తర్వాత రిజల్ట్స్ వస్తే అక్కడ మీకు ఏ కాలేజ్ వస్తుందో తెలుస్తుంది, ఏ బ్రాంచ్ ఏ కాలేజ్ వచ్చింది అని క్లియర్ గా మీకు అక్కడ వాళ్ళు ఇస్తారు రిజల్ట్స్ లో, అప్పుడు మీకు తెలుస్తుంది. సో అది కూడా ఎప్పుడు ఉంటుంది ఏంటి అని కూడా మీకు చెప్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకుంటే అక్కడ క్లియర్ గా నేను ఎప్పుడు ఏంటి అనేది కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. నేను అందుకే చెప్తున్నాను మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి, ఎవ్రీ అప్డేట్ ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే నేను ఇస్తుంటాను. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు ఇప్పటికే నన్ను, నేను అందుకే చెప్తున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఏ అప్డేట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇస్తుంటాను, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే కాలేజ్ వస్తుందో ఓకే, కాలేజ్ రిజల్ట్స్ లో మీకు వచ్చిన కాలేజ్ లో ఒకవేళ మీకు ఆ కాలేజ్ నచ్చకున్నా కూడా మీరు నెక్స్ట్ ఫేజ్ వరకు వెయిట్ చేస్తున్నా కూడా మీరు కాలేజ్ కి రిపోర్ట్ చేయాలి. అక్కడ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది, మీకు ఈ కన్ఫ్యూజ్ అంతా కూడా క్లియర్ చేస్తాను ఇప్పుడు. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో మీకు ఒక కాలేజ్ వచ్చింది, మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, ఆ కాలేజ్ నచ్చకున్నా కూడా రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ రిపోర్ట్ చేయాలి. 2 days నాకు తెలిసి రిజల్ట్స్ వచ్చిన 5 days 6 days లోపల మీరు ఆ రిపోర్ట్ అని చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేస్తేనే మీకు అక్కడ సీట్ ఉన్నట్టు, రిపోర్ట్ చేయకుంటే మీకు సీట్ ఉన్నట్టు కాదు. మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తారో అప్పుడు మీకు సీట్ అనేది ఉన్నట్టు. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్ వరకు నేను వెయిట్ చేస్తా ఇక్కడ నేను రిపోర్ట్ చేయను అంటే మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ అనేది మీకు ఉండదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో నేను రిపోర్ట్ చేసేస్తే సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజీకి నేను వెళ్ళలేనేమో అనుకుంటారు. అలా ఏం లేదు, మీరు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేసినా కూడా మీకు సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్ వస్తే ఆ కాలేజ్ మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు.
సెకండ్ కాలేజీలోకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ లో ఏ కాలేజ్ రాకుంటే ఫస్ట్ ఫేజ్ కి వచ్చేయచ్చు. మళ్ళీ మీరు ఎందుకంటే రిపోర్ట్ చేశారు ముందే కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీకి వచ్చేయచ్చు. నేను అందుకే చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీకి మీరు రిపోర్ట్ చేయండి ఫస్ట్. దాని తర్వాత మీరు సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్ వచ్చినా కూడా సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాయినింగ్ అప్పుడు. ఈ జాయినింగ్ అప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే మీకు ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, నెక్స్ట్ హాల్ టికెట్ తర్వాత ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, అలానే మీకు ఇంటర్ మార్క్స్ మెమో, ఇవన్నీ కూడా కాలేజ్ తీసుకొని వెళ్ళాలి. సో మోస్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అవి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. క్లియర్ గా ఏం తీసుకొని వెళ్ళాలి ఏంటి అనేది డీటెయిల్ గా నేను మీ కాలేజ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఇవన్నీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను. సో మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా, ఈ ఎంసెట్ రిలేటెడ్ డౌట్సే కాదు, బీటెక్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. నేను చెప్తున్నాను, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఓకే గైస్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది మన ఛానల్ కి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రీసెంట్ గా ఎంసెట్ రాసిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలానే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, బాయ్.